జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క చిత్తము మన యొక్క బ్రతుకులలో నెరవేరాలి. ఏది కూడా మన యొక్క ఇష్టానుసారంగా మన యొక్క చిత్తమును బట్టి కాకుండా ప్రతిదీ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము జరగాలని మీ అందరినీ కూడా బ్రతిమలాడచ్చు. కొంత సమయము దేవుని మాటలు విందాం, జాగ్రత్తగా విందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31, 32 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క మాటలు కొంత సమయం మనము జాగ్రత్తగా విందాం, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి విషయమును కానీ రాయబడినటువంటి సందర్భాన్ని కానీ ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత అందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోమన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళండి, ఈ నది అద్దరికి వెళ్ళండి అని చెప్పి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయుటకు వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం ఏం చెప్తున్నానంటే, అర్థం చేసుకోవలసింది ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఉన్నది. అద్దరికి వెళ్ళినటువంటి ఆయన అటువరకు వెళ్ళిపోయాడు. నేను మరలా వస్తానని చెప్పి నేను ఏకాంతముగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు, అక్కడ బాగా గమనించినప్పుడు 25 నుంచి చూద్దాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనిరి. ఇక్కడ జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశం ఇక్కడ మనకు అర్థమవుతుంది. రాత్రి 4వ జామున వాళ్ళు దోణిలో నుంచి ఈ వైపు నుంచి ఆ వైపు వెళుతున్నారు. అంటే సముద్రం మీద వెళుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క నీళ్ల మీద నడిచి వెళుతున్నప్పుడు రాత్రి సమయం కాబట్టి శిష్యులు ఆ వస్తున్నటువంటి మనిషిని చూసి తొందరపడి ఏమనుకున్నారంటే భూతము అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు ఏది అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమయము, అక్కడ జరుగుతున్నటువంటి సమయము రాత్రి 4వ జాము. 4వ జామున వాళ్ళు ఈ వైపు నుంచి ఆ వైపుకు వెళ్ళాలి, ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళాలి. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, బాగా ఆలోచించి బాగా గమనించేది ఏంటంటే, నీళ్ల మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడమ్మా? నీళ్ల మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. నీళ్ల మీద వ్యక్తి నడుచుకుంటూ వచ్చుచున్నాడని ఈ శిష్యులు చూసి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే తొందరపడి, ఏమైందంట? తొందర అంటే
మనుషుల జీవితంలో ఎప్పుడు కూడా దేని విషయంలో తొందర అనేది ఉండకూడదు. ఆలోచించాలి. ఎందుకు ఆలోచించి మనం ఒక మాట మాట్లాడాలన్నా, ఒక అడుగు వేయాలన్నా, ఒక పని చెయ్యాలన్నా తొందరపాటు ఎందుకంటే తొందరపాటు వల్ల నష్టపోతాం. తొందరపాటు వల్ల ఇబ్బందులు కొని మరీ తెచ్చుకుంటాం. తొందరపాటు వల్ల సమస్యలు మన కాడికి వస్తుంటాయి. తొందరపాటు వల్ల ఒక మాట మాట్లాడామనుకోండి, ఆ మాట వల్ల మన అనుకున్న వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోతారు. వాళ్ళు మనకు దూరం అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళు మనకు అందనప్పుడు అప్పుడు వాళ్ళ విలువ అర్థమైనా కూడా ఉపయోగం ఏమీ లేదు. అప్పుడు మనం అనుకుంటాము, అనవసరంగా నేను ఒక మాట మాట్లాడానే, ఆ మాట మాట్లాడకపోయినా కూడా వాళ్ళని వాడిని సంపాదించుకునేవాడిని. తొందరగా అంటే తొందరపాటు వాళ్ళు వీళ్ళు ఏమయ్యారంటే, యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఆయన యేసు ప్రభువో కాదు అని వీళ్ళు ఆలోచించి ఆయనను భూతమని తలంచారు. యేసు ప్రభుని ఏమనుకున్నారమ్మా అంటే, ఇప్పుడు యేసు ప్రభువు బాగా గమనించండి, ఇక్కడ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుతో రోజు తిరుగుతున్న వాళ్ళు, రోజు నడుస్తూ ఉన్న వాళ్ళే, రోజు ఆయన పక్కన ఉంటున్న వాళ్ళే, ఆయనతో కలిసిమెలిసి తింటున్న వాళ్ళే, ఆయనతో కలిసిమెలిసి ఉంటున్న వాళ్ళే. కానీ ఈ సందర్భం వచ్చాక యేసు ప్రభును భూతము అని అనటానికి కారణం ఏంది? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనతో కూడా మన వాళ్ళు ఉంటారమ్మా, మన కుటుంబంలో వాళ్ళు కానీ, మన యొక్క సహోదరులు కానీ, మన భార్య కానీ, మన భర్త కానీ, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ మనతో ఉంటారు. మనతో ఉన్నప్పుడు వీళ్ళను మనము ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించి అనాలి. ఎందుకంటే తొందరపాటు వాళ్ళు అనేసినాం అనుకోండి, వాళ్ళని పోగొట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోవడం కుదరదు చెప్పండి అమ్మ. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరు అందరూ కూడా నాకు కొంచెము బంధుత్వ పరమరు అనుకోండి, మిమ్మల్ని నేనే ఒక మాట అన్నాను అనుకోండి, మీరు మొహమాటం కోసం ఓకేలు అంటారు. ఇక నా నుంచి దూరం అయిపోయిన తర్వాత మరలా నేను మీతో మాట్లాడాలంటే నీకు మాకు మధ్య తెలియనటువంటి ఒక పెద్ద గోడ అడ్డం వస్తుంది. ఈ గోడ ఉండే కొంది ఏమైపోద్ది? బలపడిపోద్ది, కానీ అది పగిలిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమయ్యారంటే, యేసు ప్రభు వారిని రోజు చూసేవాడిని, రోజు యేసు ప్రభు వాళ్ళకి తెలుసు, ప్రతిరోజు ఆయనతో ఉంటున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేంత వరకు యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేసేస్తుంటే అవన్నీ పంచి పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే, రాత్రంతా కూడా దోణిలో పడవలో నడుపుకుంటూ పోతున్నారు. యేసు ప్రభు అయితే ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి యేసు ప్రభువు దోణిలో నడుస్తున్నటువంటి ఏళ్లకు ఎలా కనపడ్డాడు ఇక్కడికి వచ్చాక? అంటే మీకు అర్థమైందా? ఈయనేమో ప్రార్థనలో ఉన్నాడు ఇప్పటి వరకు, వీళ్ళేమో తొందర ఏం తొందర? తెల్లారుతుంది, మనం తొందరగా అక్కడికి పోవాలి, అటు వాళ్ళకి వెళ్ళిపోవాలని వీళ్ళు తొందరలో ఉన్నారు. కానీ ఆయన ప్రార్థన చేసుకుని వస్తున్నాడు. ఇప్పుడు నిదానించి చూడటం వలన, నిదానంగా ఆలోచించటం వలన యేసు ప్రభుని గుర్తించేవాళ్ళు కదా. కానీ నిదానత్వం లేకుండా ఈ తొందరపాట్లు నీళ్ల మీద ఎవరు నడిచొస్తున్నారు? ఇది భూతము. కాబట్టి వాళ్ళు భూతమని తలంచి వెంటనే ఏం చేశారని చూడండి, అక్కడ భయము చేత కేకలు వేసి. మన జీవితాల్లో మనలో కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. చిన్న జబ్బులే, పెద్ద ఏముండవు. మనుషులకైన వాళ్ళకి మీరు అనుకుంటారేమో ప్రమాదమైన జబ్బు ఇప్పుడు ప్రపంచంలో ఏదీ లేదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి కానీ, ఇప్పుడున్నటువంటి మెడిసిన్ బట్టి కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రమాదకరమైన జబ్బు ఏది ఉందనుకుంటున్నారా? క్యాన్సర్ అన్నారా? క్యాన్సర్ కూడా మెడిసిన్ వచ్చేసింది. ఇంకా మీరు చెప్పుకుంటున్నటువంటి ఏదైనా ఇంకా ప్రమాదకరమైనటువంటి కరోనా కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక మెడిసిన్ లాంటిది వచ్చేసింది. ఏ దానికి మనిషి భయపడాల్సిన పనిలే, దేనికి ఇబ్బంది పడాల్సిన పనిలా. మరి ఎందుకు ఇలా భయపడుతున్నారంటే, ఇలా ఎందుకు అనుకుంటున్నారంటే వీళ్ళ యొక్క ఊహ అది. ఇప్పుడు ధోనిలో ఉన్న వాళ్ళ యొక్క ఊహ ఏంటిది? అర్ధరాత్రి కాలంలో నీళ్ల మీద నడుచుకొని వస్తున్నదంటే ఖచ్చితంగా దెయ్యమే. రాత్రి 4వ జామున నీళ్ల మీద ఈ యొక్క ఏకుజాములో నడుచుకొని వస్తుందంటే ఖచ్చితంగా దెయ్యమేనని, అయ్యో దెయ్యమని భయపడుతున్నారు. ఎప్పుడైతే దెయ్యం అనుకున్నారో వీళ్ళేమయ్యారు? భయపడ్డారు. అలాగే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల జీవితాలలో కూడా కొన్ని రాగూడనే వస్తున్నాయి. ఈ రాగూడనే రావటం వలన వీళ్ళు ఏమైపోతున్నారంటే, ముందుగానే ఊహ అంటే తెలుసుగా,
ఊహించుకుంటారు. ఏం ఊహించుకుంటారు? ఇదిగో నాకు కడుపులో నొప్పి వస్తుంది, ఈ కడుపులో నొప్పి ఒకవేళ పెద్దదైతే నాకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ చేస్తే ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు బీపీ లేకుండా షుగర్ ఏమైనా ఎక్కువైతే నేను కత్తి తగిలినామంటే చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నా భార్య ఏమవుద్ది, నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఏమవుతారని ఎంత ఊహించుకుంటారు అనుకోండి, బోధంట్రా. ఈ ఊహలోనే భయపడిపోతున్నారు. ఇంత జరుగుద్దా, ఇదంతా జరుగుద్దా, నేను పోతే ఎలా ఉండాలి అని ఇంకా బోధనకుండా దిగులు పడి రోజు ఏడుతున్నారు అనుకోండి, వాళ్ళకు ఉన్న రోగం కంటే ఈ రోగమే పెద్దదైతే. మనిషి జీవితంలో మనుషులు ఈరోజు నిజంగా చెప్తున్నది ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, వ్యసనము వ్యసనం అంటే మత్సరం అనేది ఎముకలకు ఏం చేస్తుందంట, ఎముకలను కుళ్ళిపోయేతోటి చేస్తుందంట. ఎప్పుడు దిగులు పడుతూ, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, ఎప్పుడు ఏదో పోయినట్టు మనుషులు ఎప్పుడు భయపడుతూ బతుకుతుంటే అదే పెద్ద రోగం. ఈరోజు జనాలు ఏమనుకుంటారంటే, అంతుపట్టండి, డాక్టర్లు కూడా అంతుపట్టలేదంట రోగం. ఎందుకు అంతుపట్టలేదు డాక్టర్లు కూడా? డాక్టర్లకు అంతుపట్టే రోగాలు ఏంటి అంటే, శరీరాలకు వచ్చినట్టే డాక్టర్లకు అంతుపడతాయి. ఇప్పుడు దేనికి వచ్చింది రోగం? మనస్సుకు వచ్చింది. మనిషి యొక్క మనసుకు వచ్చింది. ఏంటిదంట? దిగులు, చింత, అనుమానము, లేనిపోయినటువంటి ఒక బిడియము, ఒక రకమైనటువంటి భయము. ఇది మనిషికి జబ్బులాగా వచ్చింది కనుక ఇప్పుడు ఎంత డాక్టర్ దగ్గర ఇప్పుడు ఏమంటారంటే, నీకే జబ్బు లేదమ్మా, శుభ్రంగా తిని ప్రశాంతంగా నిద్రపోమంట. వీళ్ళు ఏమంటారంటే, ఎంత తిన్నా తినబుద్ధి కావట్లేదు, ఎంత నిద్రపోయినా నిద్రపోబుద్ధి కావట్లేదు, ఎంత ఉన్నా ఏమి రాలేదంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. ఎందుకు ఎంత ఆలోచన, దేనికి ఎంత ఆలోచన? ఈరోజు మనుషులు ఇక్కడున్న మనకు కాదు, ప్రపంచం మొత్తం దగ్గర పోయి అడగండి, ఏదో ఒక ఆలోచన. నువ్వు ఆలోచించటం వలన నీ ఎత్తు ఏమైనా కొంచెము మోరడు ఎక్కువ చేసుకోగలమా? మనం చింతించటం వలన ఏమైనా జరుగుతాయో చెప్పండి? ఏమైనా జరుగుతాక? ఇప్పుడు పాపం ఇక్కడ మనం ఇల్లు ఉన్నారు, మీరు చింతించడం వల్ల ఏమైనా జరుగుద్దా? రేపు పొద్దున ఇంట్లో అన్నానికి బియ్యం లేవు, బియ్యం ఎలాగని ఇంట్లో కూర్చొని ఏడితే వస్తాయా? మరి ఏం చేయాలి? ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి జరిగిపోద్దని ఇప్పుడు ఉన్న టైంలో సంతోషంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం జరిగిందంటే, వాళ్ళలో ఒక తొందర వచ్చేసింది. ఏమని తొందర వచ్చిందంటే, నీళ్ళ మీద నడుస్తుంది, తెల్లగా ఉందంటే దెయ్యము, అయ్యో దెయ్యం అనుకొని ఒక్కసారిగా భయపడిపోయారంట. ఆ భయమే వాళ్ళని ఈరోజు కృంగదీస్తుంది. ఎదురుగా గొల్లియాతు ఉన్నాడు. గొల్లియాతు 6 మూల జానుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎదురు మొగల్లో చూస్తున్నారు. ఈ గొల్లియాతును చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమయ్యారు? భయపడిపోయారు. ఎందుకంటే చూడండి, అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం అనుకుంటాను 17వ అధ్యాయం చూడండి. తొందరగా, చాలా జాగ్రత్త, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా తీయాలి ఆ సందర్భం. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 17, 11, 23 నుంచి చదవండి అమ్మా. 23 నుంచి జాగ్రత్త చదవండి. అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడిరి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసే భయపడ్డారంట. ఆ మనిషి వచ్చి కొట్టలేదు, యుద్ధం చెయ్యలేదు, అతడు చంపలేదు, చూసే భయపడ్డారంటే చూసి ఎందుకు భయపడతారు చెప్పండి? పైన ఆకారం చూసి భయపడ్డారు. ఇంకా చూసి ఎందుకు భయపడతారు? మంచిది, ఒక మాట ఇంకా మీకు అర్థమైంది చెప్పండి, ఆలోచించండి. చూసి భయపడటానికి గల కారణం ఏమిటి? చూసిన వెంటనే వీళ్ళు ఏం చేశారమ్మా? ఊహించుకున్నారు. ఏమని ఊహించుకున్నారు? అమ్మో వాడిని నేను కొట్టలేనేమో. అప్పుడు ఏమైందంట చూడండి, ఇక్కడ 33వ వచనం 32వ వచనం చదవండి. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. అంటే ఆ ఫిలిస్తీయుని చూసినమ్మటే అందరి మనసులు ఏమయ్యాత? కృంగిపోయాయి. అంటే అందరి మనసులు కృంగిపోయాయి. ప్రతి వాడు దిగులు పడుతున్నారు. వాడిని చూడగానే నేను గెలవలేనేమని ప్రతి వాడు భయపడుతూ ఉన్నాడు. ఈరోజు సర్వ సమాజములున్న ప్రతి మనుషుడు కూడా ఎప్పుడో రాబోతున్న సమస్య ఈ రోజే వచ్చిందన్నట్టుగా
భయపడి ఇళ్లల్లో పడుకుంటున్నాడు, ఇళ్లల్లో కూర్చుంటున్నారు, భయపడి ఏదేదో చేయాలనుకుంటున్నారు. తొందరపాటు వల్ల, భయపడటం వల్ల ఏమీ చేయలేకపోతుంది. ఒక భయమే మనుషుల్ని పాడు చేసేది. అయ్యో ఇది నా మీదకి వస్తే ఎలాగంటే వచ్చింది ఏమన్నా? ఇక్కడ వీళ్ళకి వచ్చింది రాలేదు, కానీ రాకముందే ఊహించుకొని దిగులు పడుతుంటే ఏమవుద్దమ్మా? అది రోగము, ఉరి. బైబిల్ అదే చెప్తుంది, అదే ఉరి. కాబట్టి ఇక్కడ ఏమంటారు తెలుసా? ఆ శిష్యులంట ఎదుట ఉన్నటువంటి మనిషిని చూసి తొందరపడి తొందరపడ్డారంట. తొందరపడి ఏమంటున్నారు తెలుసా? ఇది భూతము అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ మనం చదవండి అక్కడ, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా, మీరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా ఒకవేళ ప్రార్థన పోవచ్చు, ఒకవేళ పోకపోయి ఉండొచ్చు, ఒకవేళ ఇక్కడికైనా ఇప్పుడు కొత్తగా వచ్చి ఉండొచ్చు, లేదా ఇంతకుముందు కూడా అలవాటు ఉండొచ్చు. అలవాటు పడినటువంటి మీలో ఏమి రావాలని బైబిల్ చెప్తుందంటే, యేసు ప్రభు ప్రతి మనిషికి ఏం చెప్తున్నాడంటే, ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగమంటున్నాడు. ఏం ధైర్యం తెచ్చుకుంటామమ్మా? ఇటువల్ల ఇబ్బందులు, ఇటువల్ల సమస్యలు, ఇటువల్ల అప్పులు బాధలు, ఇటువల్ల కష్టాలు, ఎవరు కూడా మమ్మల్ని పడుచుకునే వాళ్ళు లేరు, నాన్న వారే నాకు దూరం అయిపోయారు, ముందున్న సమస్యలు ఏంది, ఇదేందని ఎదుటి వాళ్ళను చూసావా నువ్వు పాడైపోతావు. ఎవరిని చూడాల్సిన పని లేదు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటున్నాడంటే, నువ్వు నమ్మినటువంటి నీ దేవుడు అనుకూలత లేని దాన్ని కూడా అనుకూలముగా మార్చగలడు, ప్రత్యర్థిని కూడా మిత్రుడిగా మార్చగలడు, నీ శత్రువుని కూడా నీ కాళ్ళ దగ్గరకు తీసుకురాగలడు ఆయన. అంటే మనకేం కావాలి తెలుసా? ఆయన చెప్పిన మాట మనం నమ్మేటువంటి ఒక నమ్మకం మనకు కలగాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకునేటువంటి ఒక పద్ధతి మనలోనికి రావాలి. ఇక్కడ అదే జరిగింది. వెంటనే యేసు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోమన్నాడు. యేసు ప్రభు ధైర్యం తెచ్చుకోమంటే ధైర్యం తెచ్చుకోవాలా లేదా చెప్పండి అమ్మా? నిజంగా తెచ్చుకుంటామా? మనస్ఫూర్తి చెప్పండి. ఊరికి ఉండదు. ఎందుకంటే ఈయన వాక్యం ద్వారా చెప్పిండు, నాకేం అవ్వలేదు కదా. ధైర్యం ఊరికి రాదు. నేను చెప్తాను, ప్రాంక్ నిజం చెప్తున్నాను, ధైర్యం రాదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, చాలాసార్లు మీరు అందరూ వచ్చామంటారు, నువ్వు దేవుని నమ్ముకున్నావయ్యా, దేవుడే ఉన్నాడు, నువ్వు భయపడొద్దని చెప్తారు. కానీ మనుషులు ఎన్ని చెప్పినా కూడా ధైర్యం వస్తుందా? ఎందుకు రాదు? చూడండి ఇక్కడ, ధైర్యం తెచ్చుకొనుడి అని నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే ఏమంటున్నారు ఇక్కడ? ఇదిగో నేనే రోజు మీతో తిరిగేవాడిని, మీతో ఉండేవాడిని, మీతో కలిసిమెలిసి ఉండేవాడిని, కాబట్టి భయపడొద్దని చెప్తున్నాడు. ఆయన భయపడొద్దంటే మనం భయపడకున్నట్టుమా? చదువుమా, 4 రోజులు ఏం కాదులే, దేవుడు చెప్పాడు, నీకే చింత లేదు, ఏ దిగులు లేదు, నీకు ఎంతమంది ఇంట్లో ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏం కాదు, నువ్వు భయపడకుండా ముందుకు పోమంటే భయపడకుండా ఉంటామా? ఎవరు ఉండలేము. ఎందుకంటే మన ఒక సిచ్యువేషన్ మనలాంటిది, మనకున్నటువంటి పరిస్థితులు మనలాంటి, మనకు వస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు మనకు తెలుసు. ఎవరికి ఒకరికేం తెలుసు? కానీ ఎవరికి తెలుసు? మనకు ఇంకొక మనిషి ఎవరు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు కాబట్టి ఆయన భయపడొద్దు అన్నాడు. మనమేమనుకుంటున్నామంటే ఆయనకి ఏం తెలుసు అని మనం భయపడుతున్నాం. అదే మనలో ఉన్న తొందర. ఇప్పుడే జరగాలంటాం, ఎమ్మంటే జరిగితే మనకి విలువ ఉంటుందా? ఇప్పుడు శ్రీనాథ్ జామ చెట్టు నాటాడు, నిన్న నాటితే ఈరోజు అంత పెద్దదైందా? ఎప్పుడు నాటిండో ఈరోజు అంత పెద్దదైంది. కాబట్టి దేవుడు కూడా ఒక మాట చెప్పాడంటే మనల్ని పరీక్షిస్తుంటాడు, నీకు నేను మేలు చేయటానికి, నువ్వు పొందుకోవటానికి అర్హుడిగా కాదా? అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తాడు, అర్హత లేని వాళ్ళకి ఇస్తారా? అర్హత లేని వాళ్ళకి ఇస్తే దాన్ని ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు. అర్హత కలిగిన వాడికే ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి, నేనే అన్నాడు. నేనే అని చెప్పిన వాళ్ళకి నమ్మకం ఉందా? ఈరోజు భూమి మీద యేసు ప్రభు గురించి జనాలకు మనం చెబుతుంటే జనములు వింటున్నా కూడా ఈరోజు ఈ జనములకు నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటంటే 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు ఎప్పుడు యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళే, ఎప్పుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళే 5 రొట్టెలు 2 చేపలు తెస్తే ఆయన ప్రార్థన చేసిన తర్వాత 5,000 మందికి పురుషులకు పెట్టిన వాళ్ళే ఆయన వచ్చి నేనే అన్నా కూడా నమ్మటం. మనం ఎట్లా నమ్ముతాం? ఈరోజు సమాజంలోకి పోయి ఏందయ్యా దేవుని నమ్ముకోవచ్చు కదా, బాగుపడవచ్చు కదా అంటే, ఎప్పుడు రాత్రింబగుళ్ళు ఆయనతో తిరిగే వాళ్ళకే నమ్మకం రాలా. ఈరోజు ఇలా రావాలంటే కష్టం కదా.
నిజంగా మీరు ఆలోచించాలి, ఎప్పుడు కూడా ఆలోచించాలి. చాలాసార్లు అంటుంటారు, ఏందయ్యా ప్రార్థన చేసినామంటే మారలేదంటే, ప్రార్థన చేసిన వెంటనే మారే రోజులు కాదు ఇవి. ప్రార్థనకు వెళ్ళగా 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 ఒక రాయి శిల్పంగా మారాలంటే చాలా రోజులు పట్టుద్ది. ఇక్కడ అదే చెప్పిన, నేనే అన్నా కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఆయన అంటున్నాడు, నువ్వే అయితే నేను కూడా నీలాగా నేల మీద నడుస్తాను అని డౌట్ పెట్టాడు. నువ్వేనైతే ఏమంటున్నాడు చూడండి అక్కడ, పేతురు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వస్తానన్నా. అంటే ఇప్పుడు అనుమానం వచ్చింది, కానీ ఏనే అన్నా కూడా కళ్ళకు కనపడ్డా. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీ అందరూ తెలుసు కదా, నేను నైట్ పాటు మీ ఇంటికి వెంకటేశ్వర ఒకడు ఉన్నాను అనుకోండి, వెంకటేశ్వర ఇంటికి పోయి లేపి వెంకటేశ్వర నేను కానీ పట్టకని భయపడతాడా? అంటాడా? భయపడి ఎవరు అనగానే నేనేనా అంటే నువ్వే అయితే రుజువులే అంటాడా? నిజంగా చెప్పమంటవా? ఖచ్చితంగా రుజువులు అడుగుతారు. ఎందుకంటే అర్ధరాత్రి ఈ టైం కాడ ఎక్కడో చింతకుంటలో ఉండాల్సినాడు, ఏడెందుకున్నాడు? డౌట్లు రావా? ఎక్కడో ఉండాల్సిన ఏడెందుకున్నాడు? ఒకసారి పట్టుకొని కరెక్ట్గా అయితే అదే, లేకపోతే లేదు. డౌట్స్ క్లారిఫై. ఇప్పుడు ఏళ్ళకు కూడా అర్ధరాత్రి, మేము ఇప్పుడు 4వ జామున రాత్రి అయింది, ఈ టైంలో ఎక్కడో అటు పక్క ప్రార్థన చేసుకుంటే ఆయన నీళ్ళ మీద నడిచాడంటే మాకు నమ్మకం కుదరట్లా. మేము నమ్మాలంటే నువ్వు ఎలాగ నీళ్ళ మీద నడుస్తున్నావో నేను కూడా అలాగ నడుస్తాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఇలాంటి అనుమానాలే ఉన్నవి. యేసు ప్రభువుని నిజంగా అంటే నేను చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు, మీరు నమ్మారు కానీ పరిపూర్ణంగా నమ్మటానికి కొద్దిగా సమయం పట్టింది మీకు. ఎందుకు పట్టిందంటే పూర్తిగా నమ్మలేరు. ఎందుకు నమ్మలేమంటే మీ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీరు అనుకున్నారా ఇంకా తీరలా. చాలా అనుకొని ఉంటారు మీరు, అది తీరలేదు. ఎందుకు తీరలేదంటే నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు తీరాలి కదా, నిజంగా నువ్వే దేవుడు అయితే నాకు జరగాలి కదా. నేను కనీసం రెండు నెలల నుంచి, లేదా ఇదిగో 24 జనవరి 1 నుంచి, లేదా 23 జనవరి 1 నుంచి, 22 జనవరి 1 నుంచి అనుకుంటున్నాను, ఇంతవరకు నెరవేరలేదంటే నువ్వు దేవుడివా కాదా? డౌట్ నిలబడిపోయింది మనసులో. చాలా మంది ఈ డౌట్ ఉంది. ఈ డౌట్ అట్టనే నిలబడింది. ఇప్పుడు మనం ఏమని ప్రశ్నిస్తామంటే, నాకు అది జరిగితేనే నేను నమ్ముతానంట. అది జరిగితేనే నమ్ముతామన్నట్టుగా ఈయన కూడా అదే అన్నాడు. ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను, నేను నడిచి వచ్చితే నేను కూడా నడిస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, అయితే నడిసిరా అన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన చాలా విలువైనది. యేసు ప్రభు వైపు చూస్తున్నాడు, నడుస్తూ పోతున్నాడు. పడవ దిగాడు, కాలు పెట్టాడు, కిందనేమో నీళ్లు, కానీ ఆయన చూసేది ఎవరి వైపు? యేసు ప్రభు వైపు. ఆయన వైపు చూస్తూ నడుస్తూ ఉన్నంతసేపు ఆయనకి ఏమీ కాలేదు. 2-3 అడుగులు వేశాడు, వెంటనే ఏం జరిగిందంట? గాలి వచ్చింది. మీరేమని అనుకోండి, మీరు ఎప్పుడైతే దేవుళ్ళలోనికి కానీ ప్రార్థన పోవాలని రెడీ అవుతారో 1 వారం 2 వారాలు పజావుగా పోతారు. 3-4 వారాలు రాగానే గాలులు వస్తుంటాయి. గాలి అంటే ఏంది? ముఖ్యమైన పని అని, ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇబ్బంది అని, ముఖ్యమైనది మాకు అవసరమైంది అంటారు. ఇప్పుడు ఈ గాలిని చూసిండు, ఏమైండు? గాలిని చూసి భయపడి మునిగిపోయాను. దేన్ని చూశాడంట? అంటే ఇక్కడ మీరు బాగా 1 సార్లు 2 సార్లు కాదు 100 సార్లు చదివిన గాలిని చూశాడని రాయబడింది. ఏదైనా చూశాడా? గాలి కనపడుద్దా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బైబిల్ చదవచ్చు. నాకు తెలిసి నేను ఎరిగిన తర్వాత 50-60 సార్లు చదివి ఇదే వచ్చిన 50-60 కంటే ఎక్కువ చదివి ఉంటాను. నేను డిగ్రీ చదివేటప్పుడు గానిపండ్లో ఉన్నప్పుడు బైబిల్ తక్కువ చదివాను. డిగ్రీ నుంచి ఇప్పటి వరకు నేను 15-16 సంవత్సరాలు ఇప్పుడైంది. 15-16 సంవత్సరాలు, ఖచ్చితంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ చదువుతూనే ఉన్నాను. బాగా చదువుతున్నాను బైబిల్. గాలిని ఎలా చూశాడు? ఎదురుగా యేసు ప్రభుని అయితే చూశాడంటే ఓకే. ఇప్పుడు గాలిని ఎలా చూడగలిగారు? ఎప్పుడైనా మీరు చూసారా గాలిని? అక్క, ఎప్పుడైనా గాలిని మీరు చూసారా? కనపడదమ్మా రాదా? ఇప్పుడు నేను గాలి ఆడది కనపడతాను బాబాయ్ అంటారు. ఎప్పుడైనా కనపడతా గాలి? మరి ఇక్కడ గాలి అని చూశాడంటే అర్థమైంది. ఇది ఒక జోకు లాగలేదు, మనకు నవ్వుకోవడానికి జోకు లాగలేదు. ఇది గాలి కనపడుతుంది, అంత పిచ్చి మాట్లాడినట్టుగా ఉందిగా. ఇప్పుడు గాలి అంటే గాలి చూసి భయపడినాను, కానీ ఎప్పుడైతే ఈ గాలి మనిషి మీదకి వచ్చిందో ఇప్పుడు ఇతడు చూపు యేసు ప్రభు నుంచి ఊరి వైపు తల్లింది,
సముద్రం మీదకి మళ్ళింది. ఈ గాలి రాగానే అయ్యో గాలి వచ్చిందని ఇటు చూశాడు, మునిగిపోయాడు. అదే విధముగా మనము కూడా దేవునిలో నడుస్తున్నప్పుడు మనకు వస్తున్నటువంటి గాలి ఏంటంటే మన ఊహ, మన యొక్క ఊహ, మనం ఊహించుకున్నటువంటి ఊహ. అది కనపడుద్దా? ఎమ్మటే నీ మనసులోకి వచ్చి అదేమొచ్చేస్తుంది, ఈరోజు వాళ్ళకి పెళ్ళి అంట, ఆ పెళ్ళికి నేను బాగపోతే రేపు మా ఇంట్లో మా కొడుకు పెళ్ళి అయితే వాళ్ళు రారంట, ప్రభువా ఈ ఒక్కరోజుకి ఏమనుకోవద్దు, నేను పెళ్ళికి పోవాలి అంటే నువ్వు అంతా ఊహ. ఇది నువ్వు ప్రార్థన మానుకోవటానికి ఇదంతా ఊహ. ఇప్పుడు ఊహించుకున్నావు. ఎందుకంటే ఈరోజు పెళ్ళికి బాగపోతే రేపు వాళ్ళు రారు అంటే, రేపు నీకు కుమారుడికి కానీ నీ కుమార్తె కానీ పెళ్ళి అయ్యేది నీకు తెలిసింది, ఆ పెళ్ళి నీ కళ్ళ ముందు జరుగుతుంది, వాళ్ళు అంతా ఊహించుకున్నావు. ఈ ఊహే గాలి. ఈరోజు దేవుని దగ్గరికి మనం రాకుండా, మనం దేవునిలో కరెక్ట్గా నిలబడకుండా పోవటానికి ఏంటంటే ఒక ఊహ. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు నిజమైన సత్యమైన దేవుని నమ్మకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఊహ. వాళ్ళ ఊహ అంతా కూడా ఎలాంటిదంట, కేవలము చెడ్డది. మంచి ఆలోచన ఎవరికి రాదు. మనం కూడా ఇక్కడ నేనున్నాను, మీరున్నాను, మీరు ఎవరికైనా రోజులో ఒక 10 సార్లు అయినా మంచి ఆలోచన వస్తుందా మీకు? ఎప్పటికి మంచి ఆలోచన రాదు. ఎప్పుడు చెడ్డ ఆలోచనలే, ఎప్పుడు చెడ్డ తలంపులే. ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు అనుకోండి, కొడుకు స్టేఫన్ గారు ఉన్నాడు, ఏమని ఊహిస్తాడు తెలుసా? వీడు పెద్దోడైతే నేను మంచిగా దేవుని సేవకుని చేయాలి, మంచిగా దేవునిలో పెంచాలి, ఎన్ని ఊహిస్తాడా? అంత ప్లాన్ అసలు ఉండదు. వీడు పెద్దోడైన తర్వాత మంచిగా చదివియాలి, మంచిగా చేయాలి, బాగా చదివించి కలెక్టర్ని చేయాలి, ఇది చేయాలని ఈ ఊహ లేకపోయినమ్మంటే కలెక్టర్ని చేయాలంటే డబ్బులు కావాలి. ఈ రోజు నుంచి కష్టపడకపోతే ఎలా వస్తుంది? ఈ ఊహ అంతా ఇలా చేసి 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 ఊహించుకున్నావు. మధ్యలో ఏ దెబ్బ తగులుద్దో నీకు కూడా తెలియదు. మధ్యలో ఎదురు దెబ్బలు ఏం తగులుతాయి ఎవరికి తెలియదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే గాలిని చూసి మునిగిపోయినట్టే ఈరోజు మనం ఊహించే ఊహలే మన దేవుని దగ్గరకు రాకుండా చేస్తున్నాయి. చూడండి, చాలా మంది దగ్గరికి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదమ్మా, మీ తోటి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళ నోటి నుంచి కనీసం 4 మంచి మాటలు పొద్దుగుకలోపు మాట్లాడుతున్నాం చూడండి. మంచి మాట వాళ్ళ నోటి నుంచి వస్తుందని చూడండి. ఏమవుద్దులే, శుభ్రంగా మంచిగా తిని హ్యాపీగా పడుకొని ప్రశాంతంగా మంచిగా జీవించి ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉండరాదంటే వాళ్ళకి నిప్పుల మీద ఏం పోసినా, వాళ్ళ యొక్క నిప్పులు వాళ్ళ నెత్తిని పోసినంత కోపమే. ఎందుకంత కోపం అంటే అంతే, చచ్చిపోయే ముందు 4 చేత మంచి అనిపించుకోవాలి కానీ దరిద్రం బొందిరి అనిపించేటట్టు బతుకుతున్న లోకంలో ఉన్నాం. 4 చేత మంచి అనిపించుకొని చావాలి చనిపోయే రోజులలో. ఇదే చెప్తున్నాడు, గాలిని చూసి మునిగిపోయాను. ఈ రోజు నీ సమస్యలను నువ్వు ఊహించుకుంటున్నావు. ఊహించుకొని ఎక్కడ పడిపోతున్నావు? లోకాశల్లో పడిపోయావు, లోక కోరికల్లో పడిపోయావు, లోక అపలాచ్యంలో పడిపోయావు, లోక సంబంధమైన తెలివులలో పడిపోయావు, లోక సంబంధమైన జ్ఞానంలో పడిపోయావు. మంచిగా జీవించి వివాహమైన తర్వాత భార్య భర్త పిల్లలతో కలిసి మెలిసి సంతోషంగా ఆనందంగా ఉండమంటే ఎవరు కూడా మీ కుటుంబాలలో కానీ ఇప్పుడున్న లోకంలో ఏ కుటుంబంలో కానీ కనీసము భార్యతో భర్త, భర్తతో భార్య ఒక అరగంట కూడా కూర్చొని మాట్లాడరు తెలుసా? మీకు వివాహాలు అయినకి అందరికీ, అందరు నాకంటే చిన్నవాళ్ళే, మీ అందరికి అయి ఉన్నారు కదా. మీకు ఎక్కువ సమయము నువ్వు కూడా లేదా నీ భార్య అయినా నేనైనా నా భార్య అయినా ఎక్కువ సమయం లోకంతో స్పెండ్ చేస్తున్నామా, మన ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తాం ఎక్కువ సమయం? ఇంట్లో కూర్చున్నా కూడా సెల్ ఫోను లేదా టీవీ, భార్యకు టీవీ లేదా సెల్ ఫోన్, భర్తకు టీవీ లేదా సెల్ ఫోన్. ఇంటికి వచ్చిన వాడితో 10 నిమిషాలు కష్ట సుఖాలు మాట్లాడి ఏంది ఎలా ఉన్నావు, ఉదయం నుంచి పనికి పోయి వచ్చావు కదా, ఎంత బాగున్నావుగా, ఇబ్బంది ఏం లేదు కదని ప్రేమతో అతనితో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లోకంలో? మనం అనుకోవచ్చు ఎందుకు మాట్లాడలేదు, మాతో అసలు మాట్లాడదు కదంటే నీతో మాట్లాడలేదని వదిలేస్తున్నావు అనుకో, నువ్వు ముందు మాట్లాడు, వాళ్ళు ఎందుకు నీతో మాట్లాడరు చూద్దాం. నీతో మాట్లాడకపోతే ఒక ఊహ వచ్చేస్తుంది, అంటే నాతో మాట్లాడలేదంటే మా భర్త ఏదో విషయంలో ఉండి ఎప్పుడు ఫోన్ పెట్టుకున్నాడంటే ఫోన్తోనే మాట్లాడుతానంటే ఏదో ఉన్నది. ఈ ఊహల్లో పోయి పాడైపోయారు జీవితాలంటే. ఈ ఊహలే, ఈ దరిద్రమైన ఊహలే మనుషుని పాడు చేశాయి. ఇలాంటి ఊహలు వచ్చాయి. ఈ పేతురుకు గాలిని చూసి పైపడినట్టుగా ఈరోజు మనుషులు కూడా ఇలాంటి ఊహల కుటుంబాలలో ఊహించుకొని లేనిపోని అనుమానాలతో, లేనిపోని సమస్యలతో, లేనిపోని వాటితో వాళ్ళ బ్రతుకులను వాళ్ళ చేతుల్లో వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు, ఎవరు తగలబెట్టలేదు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే ఇదిగో గాలిని చూసి మునిగిపోయాడు. మునిగిపోయిన తర్వాత ఎక్కడ పోయాడమ్మాడు చూడండి, అతను ఎక్కడ పోయాడంటే మునిగిపోయి, ప్రభువా నన్ను రక్షించమని. ఎప్పుడైతే ఈ సమస్యలలో ఈ లోకాన్ని చూసి లోకంలో పడిపోతాడో, లోకంలో పడిపోయినప్పుడు లోకం మనం క్షేమం కోరుతామా?
నేను ఉన్నాను అనుకోండి, లోక ఆశల్లోనూ పోయాను. లోకంలో ఒక స్త్రీ వెంటనో లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఒక ధనాపేక్ష వెంటనో తిరుగుతున్నాను. ఇప్పుడు దానిలోనికి పోయాను అనుకోండి, అది నన్ను అవసరం అన్న రోజులు వాడుకుంటుంది, తర్వాత వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత మళ్ళీ నేనేం చేయాలి? ప్రభువా, ఈ బాధల్లో నుంచి నేను బయటికి రావాలంటే నీ సహాయం నాకు దయచేయ్యా, నీ సహాయం నాకు అనుగ్రహించమని మునిగిపోయినప్పుడు అర్థమవుతుంది దాని విలువ. మామూలుగా దానిలో పైన ఉన్నప్పుడు అర్థం కాల. 2 రోజులు పో సంతోషమే, 2 రోజులు పో ఆనందమే. కానీ మునిగిపోతే, ఇప్పుడు లోకంలో మునిగిపోతే కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, సమస్యల్లో కానీ, ఒక త్రాగుడులో కానీ, వ్యభిచారంలో కానీ, దొంగతనంలో కానీ, ఇలాంటి వాటల్లో బాగా తిరుగుతున్నంత వరకు ఓకే. అదే మునిగిపోయినమనుకోండి, అప్పుడు అవసరం అవుద్ది. ఎవరైనా ఈ కష్టాల్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తే బాగుండు, ఎవడైనా ఈ బాధల్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తే బాగుండు, ఎవడైనా ఈ సమస్యల్లో నుంచి నన్ను విడిపిస్తే బాగుండని అప్పుడు కేక వేస్తున్నాడు, ప్రభువా నన్ను కాపాడుమయ్యా, నన్ను కాపాడమనగానే ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడు చూడండి అక్కడ ప్రభు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? మీరు యేసు ప్రభువుని నమ్మితే సందేహం లేకుండా నమ్మాలి. పర్ఫెక్ట్ గా నమ్మండి. మీ జీవితంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు చేయకపోతే అడగండి. నమ్మేది ఏదైనా పరిపూర్ణంగా నమ్మండి. యేసు ప్రభు జీవితం అంతా ఎలా ఉంది? ఎప్పుడు సువార్తలోను పగులంతా సువార్త చేసేవాడు, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. అలా ఉన్నాడు కాబట్టి నీటి మీద నడవగలిగాడు. మరి పేతురు ఎలా అంటాడు? పేతురు ఎలా అంటాడు? అల్ప విశ్వాసి. ఏదైనా ఒకటి చూడగానే ఊహల్లోనికి వెళ్ళిపోయే లోకము. ఏం జరుగుద్దు, ఏమవుద్దమ్మా? ఏమన్నైతే మనం ఏమన్నా సాధించగలమా? చెప్పండి. ఇదిగో మా మిస్సెస్కు అమ్మాయికి స్ట్రోక్, గుండెల్లో నొప్పి వచ్చింది, అలా బాధపడుతున్నారు. ఇంట్లో టెన్షన్, వాళ్ళకి టెన్షన్. నేనైతే టెన్షనే పడలేదు. ఎందుకంటే టెన్షన్ పట్టడం వల్ల నాకు కూడా జబ్బవుతుంది తెలుసా. టెన్షన్ పడి దిగులు పడి అన్నం తినకుండా నేను ఉన్నాను అనుకోండి, రేపు ఆమెను హాస్పిటల్ తీసుకుంటాను, నేనేం ఉండొద్దు. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏదేమైనా దేవుడా నువ్వే చూసుకోమనాలి. అంత ధైర్యం కావాలంటే ముందు దేవుడి మీద నమ్మకం ఉండాలి. ధైర్యం కావాలంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ధైర్యం తెచ్చుకొని భయపడుతున్నాడు. ఈరోజు మీ సమస్యలు చాలా ఉన్నాయి. లోకంలో వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. లోకంలో వాళ్ళు చాలా వాటిలో ఇరుక్కుపోయి ఉన్నారు. భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, తల్లిదండ్రులు పిల్లల కొరకు, పిల్లల తల్లిదండ్రుల కొరకు ఎక్కడెక్కడో ఏడుస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సమస్య తీరదు. ఇదిగో నీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆయనను పూర్తిగా నమ్మితే నీకున్న సమస్య తీర్చగల సమర్థుడు. నిజంగా తీరుస్తాడంటే తీర్చగలడు. ఎందుకు తీర్చగలడంటే ఆయన సృష్టికర్త. ఎందుకంటే అక్కడ రాయబడి చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పి వారు దోణి ఎక్కినప్పుడు. అంటే ఇక్కడ గాలి అంటే ఏమని చెప్పాను మీకు? సమస్యలు, మీరు ఊహించుకునేటువంటి ఊహలు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి పేతురు వచ్చాడో, యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడో అప్పుడు గాలి ఏమైంది? ఎప్పుడైతే నీ కుటుంబంలోనికి అంటే నీ జీవితంలోనికి యేసు ప్రభు వస్తాడో సమస్యలనే గాలిగా నీకు ఉండదు. సమస్యలు అనేటువంటి గాలి అనేటువంటి ఆ యొక్క ఊహలు నీలోనికి రావు. ఎందుకు రావంటే నీలోనికి యేసు ప్రభు రావాలి. నీలోనికి యేసు ప్రభు ఇక్కడ అదే అన్నాడు, ప్రభువా నేను పాడైపోతున్నాను అనగానే అతన్ని చెయ్యి పట్టుకొని పైకి లాగాడు. పైకి లాగి పేతురు దోణిలోనికి ఎక్కాడు. యేసు ప్రభు వాళ్ళతో కలిసి అక్కడికి ఎక్కాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడో వాళ్ళ జీవితాలలో ఆ గాలి అంటే సముద్రం మీద వస్తున్న గాలి అణిగిపోయింది. ఇప్పుడు గాలి లేదు కాబట్టి సముద్రం ఎలాగుందమ్మా? ప్రశాంతంగా నిమ్మలంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, ప్రతి వాళ్ళ కుటుంబాలలో గాలి అనేటువంటి అలజడి వచ్చేసింది. ఈ అలజడి వచ్చేసి మనుషుల జీవితాలను ఏం చేసింది? అల్లకొల్లారం చేసేసింది. వాళ్ళ బ్రతుకులు వాళ్ళకు అసహ్యంగా అనిపించాయి. నిజంగా మీరు అనుకోవచ్చు, చాలా మంది అంటుంటారు నాకేం నేను సంతోషంగా ఉన్నామని. నిజంగా వాడి మనసు మనకు తెలిస్తే, ఆ స్త్రీ మనసు మనకు తెలిస్తే, వాళ్ళ మనసులోనికి మనం చూస్తే వాళ్ళు ఎంత ఎడుతున్నారో మనకు తెలుస్తుంది. పైకి సంతోషంగా ఉన్నారంటే నిజమా? అది ప్రసంగి గ్రంథంలో పరమగీతంలో ఒక స్త్రీ ఏమంటో తెలుసా? ఇదిగో ప్రసంగి, ఒకడు పైకి నవ్వుచుండినను లోపల ఏడుస్తుంటాడంట. పైకి మాత్రము ముఖము పళ్ళు పైకి కనిపిస్తట్టుగా నవ్వుతుంటాడు, కానీ కానరాని దుఃఖము లోపల ఉండదంట, ఏడుపు. ఎందుకంటే
ప్రతి మనిషికి కూడా వాడి గురించి వాడికి తెలుసు. నా జీవితం నా చేతులతో నేను పాడు చేసుకున్నానని. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇదిగో ఎప్పుడైతే యేసు ప్రభు వారు వాళ్ళ దోణిలోనికి వచ్చాడో, ఆ దోణిలోనికి వచ్చిన తర్వాత ఆ దోణి ఉన్న సముద్రాన్ని ఏం చేశాడు? నిమ్మలపరిచాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి అలజడున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా కూడా యేసు ప్రభు వారిని నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తే ఉన్న సమస్యలన్నీ కూడా నిమ్మలపరుస్తాడు. నిజంగా జరుగుతాయి అంటే ఒక్కసారి ఆయనను నీలోనికి ఆహ్వానించు. ఒక్కసారి ఆయనను మనస్ఫూర్తిగా నీ హృదయంలోనికి రప్పించుకొని చూడు. నీకున్న సమస్య పోకపోతే ఇప్పుడు అడగండి. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో జరిగాయి. ఇవి సాక్ష్యాలు చెప్పడానికి ఇదేమి వేరే విధం కాదు, కానీ నిజం జరిగినవి. నిజంగా నీ జీవితంలో కూడా ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎంత ఉన్నా లేకపోయినా, లోకం అసలు నీకు ఆధారంగా లేకపోయినా, ఒక్కసారి యేసు ప్రభు వారిని హృదయంలోనికి నీ జీవితంలోనికి ఆహ్వానించి ఈ రోజు నుంచి రోజుకు, ఇంతకుముందు అయితే మీరు టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు. మీకు అర్థమైతే లేదు. మీకు టైం స్పెండ్ అంటే టైం కేటాయించడు దేవుని కోసం కొద్దిగా టైం అని. రోజుకు ఒక 4 గంటలు 3 గంటలు టీవీ చూస్తుంటారు కదా. ఆ 4 గంటలు 3 గంటల నుంచి ఒక అరగంట యేసు ప్రభుతో కేటాయించడం నేర్చుకోండి. ఒక అరగంట చాలు. రోజుకు ఒక అరగంట, ఉదయం కానీ, సాయంకాలం కానీ, మధ్యాహ్నం కానీ, మీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే ఆ ఖాళీ టైము ఎలాంటివి పట్టించుకోకుండా ఒక అరగంట దోడి యేసు ప్రభుతో టైం స్పెండ్ చేయండి. నీ సమస్యలకు ఫుల్ స్టాప్ జరగకపోతే అప్పుడు అడగండి. కానీ మనం ఏమంటామంటే, ఉదాహరణకు ఈరోజు నేను వచ్చాను కాబట్టి ఏదో ప్రార్థనకు వచ్చారు, ఇది దూరం నుంచి మా ఆయన వచ్చి, మా అన్న వచ్చారు, మా మామయ్య వచ్చారు, మా వాళ్ళు వచ్చారని ప్రార్థనకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏడంటారు ఇంటికి పోతారు. ఏం చెప్పామంటే ఈ ఆలోచించకపోతే ఉపయోగం ఉందా? నేను కొన్ని వారం ఒక వాక్యం చెప్పాను, నువ్వు గుర్తుంటుందా? ఓకే, మీరు కాదులమ్మా, మా వాళ్ళు చదువుతాం. ఇప్పుడు గుర్తుంటుందా? ఈయన వారం చెప్పింది ఇప్పటికి ఏం గుర్తుంటుంది? ఎన్ని ఉన్నాయో మైండ్లో, అవన్నిటి మధ్యలో ఇది ఆడుంటుంది. కానీ ఇవన్నీ నేను వద్దని చెప్పట్లా, అవన్నీ ఉన్నా లేకపోయినా ఇది ఉంటే నువ్వు ఎప్పటికీ తీర్చలేనటువంటి కోరిక దేవుడు నీకు తీరుస్తాడు. నిజంగా చెప్తాను, నువ్వు ఎప్పుడు ఊహించలేని గొప్ప కోరిక తీరుస్తాడు. నిజంగా నా దేవుడు తీరుస్తాడంటే ఎవరి వల్ల కాల గొలియాతును కొట్టటము ఒక చిన్నవాడైన దావీదు వల్ల అయింది. ఎందుకంటే దావీదుకు దేవుడు తోడున్నాడు. నీ కుటుంబంలో దేవుడు తోడుంటే లోకమంతా విరుద్ధమైపోయినా కూడా నువ్వు అనుకున్నది దేవుడు నీకు చేస్తాడు. అంతే. నిజంగా చేస్తాడంటే చెయ్యగలిగిన సమర్థుడు. ఈ రోజు నుంచి మీ మనసులో, మీ మైండ్లో గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి రోజుకు ఒక అరగంట దేవునితో టైం స్పెండ్ చేయండి. నువ్వు ఊహించుకున్న దేవుడు చేయకపోతే అడగండి. కానీ మీరు మనస్ఫూర్తిగా రోజుకు అరగంట దేవుడితో ఉండాలి. చాలా కష్టం తెలుసా మీకు? ఎంత కష్టం అంటే అవసరమైతే నుంచి మా ఊరే నడిచి వస్తారంటారు, కానీ అరగంట దేవుడితో ఉంటాం ఒక కష్టం. నడిచే దేవుడితో అరగంట దూరం ఉండాలంటే కళ్ళు మూసుకుంటాం. పొద్దున్నే లేచినామంటే మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకుంటాం. 2 మాటలు ప్రార్థన చేసినామంటే చెల్లు చూస్తాం ఎంత దూరం చేసాం ప్రార్థన. అంతే కదా? అమ్మ 5 నిమిషాలు చేసినా ఇంకా తొందరగా వేసిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ధోని అనే కుటుంబము సమస్యలలో ఉందేమో. నీ కుటుంబము, నీ ధోని అనేటువంటి కుటుంబంలో శిష్యులు లాంటి కుటుంబం నేది. పిల్లలు ఉన్నారు, తండ్రి ఉంటుండు, తల్లి ఉంటుంది, కుటుంబంలో అందరూ బంధుమిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కూడా అలజడి వచ్చింది ఎక్కడమ్మా? సముద్రంలో. నీ కుటుంబంలో అలజడి వచ్చింది కాబట్టి నీ కుటుంబం చెల్లాచెదరైపోయింది. అన్ని భయాలు, భయంతో, ఇబ్బందులతో, సమస్యలతో నీ కుటుంబంలో అన్యోన్యత లేకుండా పోయింది. కానీ ఈరోజు నీ కుటుంబంలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తే ఖచ్చితంగా చెదిరిపోయిన కుటుంబాన్ని మళ్ళా కట్టగలడు. ఎలా కడతాడో దేవుడు అవకాశం ఇస్తే మనం సజీవులుగా ఉంటే వచ్చేవారు మీకు చెప్తాను. కాబట్టి ఈ సమయంలో మీరు అందరూ కూడా ఎలాంటి సమస్య ఉన్న, ఎలాంటి ఊహన వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుడిని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప మేలు మీకు చేస్తాడు. అలాంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా